గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది జాబ్స్ అడ్డా. మరొక ఇంట్రెస్టింగ్ నోటిఫికేషన్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదు. సో ఇది న్యూగా ఫామ్ చేసిన ఛానల్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందండి. లోకల్ బ్యాంక్ ఆఫీసర్ కోసం హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఓపెనింగ్ డేట్ ఈ మంత్ 3rd వచ్చింది నోటిఫికేషన్, అండ్ క్లోజింగ్ డేట్ అనేది ఈ మంత్ 23rd ఉంది. ఆన్లైన్ టెస్ట్ అనేది టెంటేటివ్గా డిసెంబర్ ఆర్ జనవరికి ఉంటుంది. లోకల్ బ్యాంక్ ఆఫీసర్స్ కోసం హైరింగ్ అనేది ఉంది. టోటల్ ఓవరాల్గా 750 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అయితే స్టేట్ వైజ్ బైఫర్కేషన్ కూడా మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి 5 వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణ 88, కర్ణాటక 85, తమిళనాడు 85 ఇట్లా ఉన్నాయి. సో ఇంపార్టెంట్ ఏంటంటే మీరు అప్లికేషన్ వేసేటప్పుడు ఏదో ఒక్క స్టేట్కి మాత్రమే అప్లికేషన్ అనేది వేయండి. సపోజ్ మీరు ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ అయ్యి ఉండి తమిళనాడుకి మీరు అప్లికేషన్ అనేది వేయాలి అనుకుంటే మీకు తమిళ్ లాంగ్వేజ్ అనేది రాయడం, చదవడం, మాట్లాడడం వచ్చుండాలి. సో అది చూసుకోండి. లోకల్ లాంగ్వేజ్ అనేది మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆ క్లాజ్ అనేది రీడ్, రైట్ అండ్ స్పీకింగ్ అనేది ఉండాలి. లోకల్ లాంగ్వేజ్ మనకి ప్రొఫిషియంట్ అనేది ఉండాలి. సో ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు మ్యాక్సిమం ఈ 2 స్టేట్స్ వరకు ట్రై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషన్ ఏంటంటే ఎనీ ఆఫ్ ద గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది. ఏజ్ లిమిట్ మినిమం 20 years ఉంది, అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాక్సిమం 30 years అనేది ఉంది. ఇక్కడ ఏమంటే కాకపోతే 1 year ఆఫ్ ద పోస్ట్ క్వాలిఫికేషన్, మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత 1 year ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండటరీగా అడుగుతున్నారు. ఏదైనా బ్యాంక్స్లో కానీ క్లర్క్ ఆర్ ఆఫీసర్ క్యాడర్ పోస్ట్లో అయితే మీకు వర్క్ చేసి ఉండాలి. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఫస్ట్ టెస్ట్ అనేది ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది 40% అనేది రావాలి. కాకపోతే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/4 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. సెంటర్స్ మాత్రం మనకి కన్వీనియంట్గానే ఉన్నాయి, విజయవాడ, గుంటూరు, వైజాగ్, తిరుపతి ఇట్లా కన్వీనియంట్ సెంటర్స్ అనేవి ఉన్నాయి. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేస్తామో ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సిగ్నేచర్, థంబ్ ఇవన్నీ వెరిఫై చేస్తారు. సో అది సెకండ్ ప్రాసెస్ అనమాట. స్క్రీనింగ్ అనేది ఉంటుంది. వన్స్ స్క్రీనింగ్ కూడా అయిపోయిన తర్వాత లాస్ట్